మానవత్వం చాటుకున్న న్యాయవాది. చెంచు కుటుంబానికి రూపాయలు 4,000 విలువగల నెలసరి సరుకులు. ఈర్లపెంట సందర్శించిన న్యాయవాది తగిలి కృష్ణ. ఈర్లపెంట నుంచి మన్ననూరుకు 51 కిలోమీటర్లు. నల్లమల అడవి ప్రాంతం లింగాల మండలం పీర్లపెంటలో వెంకటయ్య అనే చెంచు కుటుంబానికి మహబూబ్ నగర్కు చెందిన న్యాయవాది తగిలి కృష్ణ తనవంతు సహాయాన్ని శనివారం అందజేశారు. గత నెల 18వ తేదీన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెంచు మహిళ గౌరమ్మ మృతి చెందింది. మృతదేహాన్ని మన్ననూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరాహాబాద్ చెక్పోస్ట్ వద్ద మహబూబ్ నగర్కు చెందిన 108 అంబులెన్సు సిబ్బంది వదిలి వెళ్లారు. ఈర్లపెంటకు తాము మృతదేహాన్ని తీసుకువెళ్లాలేమని, అందుకు ఇబ్బంది అవుతుందని వారు గౌరమ్మ మృతదేహాన్ని ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడే వదిలి వెళ్లారు. చెంచులో అటవీ శాఖ అధికారుల సహాయంతో ఆ మృతదేహాన్ని ఆటోలో ఈర్లపెంటకు తీసుకువెళ్లారు. మృతి చెందిన గౌరమ్మకు భర్త, 7 సంవత్సరాల కూతురు మేఘన ఉంది. అనారోగ్య కారణంగా ఆమె మృతి చెందింది. చికిత్స నిమిత్తం ఆమెను మున్ననూర్ అచ్చంపేట ఆసుపత్రులకు తీసుకెళ్లగా వారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి నెలవారీ సరుకులు న్యాయవాది తగిలి కృష్ణ ఇచ్చారు. శనివారం ఉదయం మహబూబ్ నగర్ నుంచి ఫరహాబాద్ మీదుగా మొత్తం 33 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో చిట్టచివరిగా ఉన్నటువంటి ఈర్లపెంటకు వెళ్లడం జరిగిందని న్యాయవాది తెలిపారు. అక్కడికి వెళ్లి అనంతరం బాధిత వెంకటయ్య కుటుంబాన్ని, ఆయన కూతుర్ని పరామర్శించారని తెలిపారు. 4,000 రూపాయల విలువగల నెలవారీ కిరాణా సరుకులను బియ్యంతో పాటుగా అందజేయడం జరిగిందని చెప్పారు. అటవీ శాఖ అధికారుల సహాయంతో నల్లమల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంట బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అటవీ అధికారుల సహాయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి అనుమతితో సెక్షన్ అధికారి శ్రీకాంత్, అడవి శాఖ సిబ్బంది రమేష్ గురువయ్యల సహాయ సహకారాలతో న్యాయవాది కృష్ణ అతనితో పాటు వంశీ వెళ్లారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచు పెంటల పట్ల ప్రభుత్వం తగు చొరవ చూపి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన న్యాయవాది కోరారు. బాధితుడు వెంకటయ్య తన ఆవేదనను తెలియజేస్తూ జ్వరం వస్తున్నది, 3 నెలల సంది వస్తున్నాయి సార్. వస్తుంటే జ్వరం వస్తుంది కావాలని ఇంకా ఊర్లలోకి పోయి కానీ చూపించుకున్నాం కానీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్. అటనే ఇంకా మైబూ నాగరి 4 కన్నులు అట్లా తిప్పినాం సార్. అక్కడ ఊర్లలో ఉంటే తిప్పితే వాళ్ళు ఇంకా డాక్టర్లు టెస్టులు చేసినారు. చేసి ఇంకా ఆమెకి జబ్బు వచ్చింది అని చెప్పినారు సార్. పూరా ముంచినాక అన్నం తినాక బక్కగా అయిపోయి ఇంకా అటనే హాస్పిటల్ చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏమి ఇబ్బంది పడ్డది చెప్పు. ఏమి ఇబ్బంది పడలేదు సార్. ఇబ్బంది పడ్డారు సార్. రాత్రిపూట తెచ్చి ఆడ మున్నూరులో వదిలిపెడితే పిల్లని వేసుకొని ఇంటింటికి పోయి అడిగినాడు సార్. అడిగితే మళ్ళీ ఇంకా ఇంటి మళ్ళీ అంబులెన్స్ తెచ్చి నేను సోరస్ కాడ దింపుతా అవతలు రాను అని అంటే ఆ సోరస్ కాడ పండబెట్టుకున్నా సార్. పండబెట్టుకుంటే మా వాళ్ళు 2 పోయినా సార్. ఆ రాత్రిపూట్ల ఎవరు ఇడికి తెచ్చి పేషెంట్ని తెచ్చి ఇటు పెట్టొచ్చు కదా సార్. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు పిల్లల్ని వేసుకొని, అంత ఇబ్బంది పడినా సార్. ఆయన తర్వాత ఎట్లా తీసుకొచ్చినారు ఆమెను? ఆటో కిరాయి కట్టుకొని తీసినారు సార్. ఎంతమంది పిల్లలు గురుబాయ్ నీకు? వెంకటే పాప సార్. ఏం పేరు పాప పేరు? మేఘమాల సార్. ఎన్నో క్లాస్ చదువుతుంది ఆమె? పోలేదు సార్. Yeah.